హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మన తల్లి. అలా దర్శనం అయ్యాక తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ షాపింగ్ మీద పడ్డామండి. షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాము. అసలు అంటే ఎటు చూసినా కానీ సాయిబాబా ఫొటోస్, కలాకండ్ అంటే మిఠాయి పంచి పెడతారు కదా మొక్కుకున్న వాళ్ళు, అట్లా మిఠాయిలు, ఇంకా తర్వాత ధూప్ స్టిక్స్ స్టాండ్స్, ధూప్ స్టిక్స్ ఇట్లా వెలిగించి పెడుతున్నారు. అంటే ఆ స్మెల్ అవన్నీ చాలా అసలు ఎంత బాగుందో ఆ షాపింగ్లో అయితే. చూసినది ప్రతిదీ కొనాలనిపించింది. మేమైతే చాలా షాప్స్ తిరిగాము. అంటే ఈసారి చాలానే అంటే తీసుకున్నామండి. మా అన్న పిల్లలకి, అక్కయ్య పిల్లలకి, వాళ్ళకి అందరికీ కావాల్సినవి కొన్ని తీసుకున్నాము. అలాగే చిన్నుకి కూడా కొంచెం తీసుకున్నాము. అలా షాపింగ్ చేసామండి. అసలు ఎన్ని వెరైటీస్ చూస్తున్న కొద్దీ అసలు ఏంటంటే ఆ వెలుగులకి అబ్బా ఇది బాగుందంటే ఇది కాదు ఇంకొకటి ఇది బాగుంది, అట్లా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అసలు అన్నీ కూడా రీజనబుల్ రేట్సే ఉన్నాయండి. అంటే మరీ ఎక్కువగా ఉన్నాయి మనం మోసపోతున్నాము అట్లా ఏం లేదు. అంటే మనం ఎక్కడ బయట ఎంత రీజనబుల్గా ఉన్నాయో అంతే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ చెప్తున్నారు, కాకపోతే తగ్గించేస్తున్నారు. ఇప్పుడు 30 రూపీస్ వాడాలని చెప్పేస్తున్నారు, 20కి ఇవ్వరా అంటే ఇచ్చేస్తున్నారు అన్నట్టు. ఈ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అలా షాపింగ్ కోసం అని చెప్పేసి చాలా షాప్స్ చూసాము, తిరిగాము. కానీ నాకు అన్నింట్లో ఏంటంటే సాయిబాబా ఫొటోస్, ప్రతి షాప్లో ఉన్న సాయిబాబా ఫొటోస్ అయితే అసలు ఒకటి దాని మించి ఒకటి ఉన్నాయి. ఒక ఫోటో అయితే అంటే మనం ఎటువైపు వెళ్తే అటువైపే తిరుగుతూ ఉంది. అది చాలా బాగా అనిపించింది. కానీ మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోక అది తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అలాంటివి ఖచ్చితంగా తీసుకుంటాము. సో ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ప్రతిదీ ఉన్నాయండి. ఇంకా మేమైతే కొన్ని తీసుకున్నాము. అది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో నాకు ఇవి బాగా నచ్చిందండి. ఈ హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. 3000 చెప్పారు కాస్ట్. ఇంకంతా అంటే పెట్టలేక ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాము.